చూసినట్టయితే కూటమి ప్రభుత్వం యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మనం చూసాం, జాతీయ అధ్యక్షులుగా ఒక యువకునికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా 45 ఏళ్ళ యువకునికి ఎగ్జిక్యూటివ్ నేషనల్ ప్రెసిడెంట్ గా పెట్టారు. ఆ క్రమంలో మన రాష్ట్రానికి కూడా పివిఎన్ మాధవ్ గారు చిన్న వయసులోనే అధ్యక్షులయ్యి కొద్ది నెలల్లోనే అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు మీతో ముచ్చటించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పర్యటన చేశారు. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేపథ్యాన్ని మళ్ళీ సమాజంలో ఒక స్ఫూర్తి రగిలించాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లాల్లో ఉన్న విశిష్ట వ్యక్తుల యొక్క విగ్రహాలకి వారు సత్కారం చేయటం ఆ రకంగా జరుగుతూ వచ్చింది. మన జిల్లాలో కూడా ఏదైతే కోడి రామ్మూర్తి గారు హెర్క్యులస్ ఆఫ్ ఇండియా అని చెప్పబడేటువంటి కోడి రామ్మూర్తి గారి యొక్క విగ్రహాన్ని వారు పూలమాలాలంకృతం చేయడం జరిగింది. సారథ్యం అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా వారు మొదటి నుంచి సమాజంలో ఉపేక్షిత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ ఉపేక్షిత వర్గాల వారిని అందరినీ కూడా ముందుకు తీసుకురావాలి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ ఏదైతే ఉందో ఈ అంత్యోదయ సంకల్పానికి అనుగుణంగా మన ప్రియతమ ప్రధానమంత్రి సామాన్యులందరికీ, వైట్ కార్డ్ హోల్డర్లందరికీ కూడా ఇవాళ ఉచితంగా రేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అదే స్ఫూర్తితో ఇవాళ మన ప్రియతమ నాయకులు పివిఎన్ మాధవ్ గారు సమాజంలో ఉపేక్షించబడినటువంటి వర్గాల వారిని